దాంట్లో నాకు అనుభవం ఉంది. ఆయన డ్యూటీ విషయంలో ఆయన బలిదానం చేసుకునేవాడు. ఎదుటి వాళ్ళ విషయంలో కానీ లేకపోతే ఇంకా వేరే విషయాల్లో డ్యూటీ చేసుకునేవాడు కాదు. ఆయన డ్యూటీ ఎంతవరకు అంతవరకు చేసుకునేది. సజెషన్స్ సూచనస్ కావాలని చెప్పాడు, ఏదో చేయాలి. నాకు అనుకో ఉన్న అనుభవం ఏంటంటే చర్చి విషయంలో ప్లాంట్ విషయం కంటే కూడా అనుభవం నాకు చర్చి విషయంలో నాకు ఎక్కువ అనుభవం ఉంది. అన్ని విషయాలు నాతో షేర్ చేసుకున్నాడు అన్న కానీ మేడం కానీ చుట్టూ కానీ. అన్న ఎక్కడున్నా సరే ఆయుధాలతో సంతోషంతో ఉండాలి. అదేవిధంగా అందరినీ చూసి నేర్చుకోవాల్సిన ఒక గొప్ప విషయం ఏంటంటే ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలో అనేది మనం రత్నాకర్ గారిని వాళ్ళ కుటుంబాన్ని చూసి మనం అందరూ నేర్చుకోవాలి. ఉన్నారు చాలామంది, కాకపోతే వాళ్ళ విషయంలో ఇంకా మనం చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఒక వేరే ఫంక్షన్స్ కానీ వేరే దగ్గర టెంపుల్స్ కానీ ఇంకా వేరే వాళ్ళకి వచ్చిన బంధువులు కానీ లేకపోతే ఫ్రెండ్స్ కానీ అలాంటి విషయాల్లో అతను చూపించే విధానం కానీ దేవుడి పట్ల అతనుకున్న విధేయత కానీ కృతజ్ఞత కానీ దేవుడు అతను నడిపించిన విధానం కానీ అది ఎంతో మనం వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం అంటే నేను ఇప్పుడు డిపార్ట్మెంట్ హెచ్ఓడి కొన్నిసార్లు మేమేం చేస్తామంటే కంపల్సరీగా మా బాధ్యత ప్రకారం మేము పోవాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్గా వాళ్ళ డిపార్ట్మెంట్ హెచ్ఓడి వాళ్ళ ఫంక్షన్కే నేను వెళ్ళాను, కానీ అన్న రాలేదు. అంటే దేవుడు అతనికి ఇచ్చిన పని, దేవుడు అతనికి చూపించిన విధానం, అతను దేవుడి పట్ల ఉన్న విధేయత మనం అర్థం చేసుకోవాలి. అన్న కానీ మేడం కానీ కుమారుడు అతను పురుషులు కానీ ఎంతో నిబద్ధతతో దేవుడికి వాళ్ళు ఎంతో సేవ చేశారు. అదేవిధంగా ఇక్కడ చర్చ విషయంలో కూడా ఏదైనా పని కావాలంటే ఫస్ట్ అన్న అన్ని విషయాల్లో ముందుంటాడు. ఏ విషయమైనా సరే ఫస్ట్ ప్రేయర్ విషయంలో కానీ భోజనాల విషయంలో కానీ లేకపోతే ఇంకా ఏదైనా మాట్లాడాలన్నా సరే పోదాలని చెప్పేసి ఆయన అందరికీ మార్గదర్శకంగా ఉంటాడు. అన్న మనకి దగ్గర ఈ చేసిన ప్రతి ఒక్క ఫంక్షన్ అందరికీ అన్న గురించి తెలిసిన విషయాలు అవన్నీ. ఇంకోటి అన్న నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడి పట్ల విధేయత. వారిని రామలింగారెడ్డి సారు మదర్ కానీ వాళ్ళు కానీ దేవుడి పట్ల వాళ్ళకున్న విధేయత కృతజ్ఞత ఎంత గొప్పగా వాళ్ళకు చూపించారంటే అది వాళ్ళ చూసి మనం నేర్చుకోవచ్చు మనం చాలా. ఇంకోటి అన్న విషయంలో మనం చెప్పాల్సిన విషయం ఉందంటే దేవుడు ఇప్పుడు 58 years అంటే ఎవరు మనం, ఎందుకంటే దేవుడి అతనికి ఇంతవరకు ఎలాంటి ఇబ్బంది కానీ అపాయం రాకుండా దేవుడు అతన్ని కాపాడాడు. 58 years అయిపోయి రిటైర్మెంట్ అవుతుందంటే ఎవరు నమ్మట్లేదు చాలా వరకు. దేవుడు ఆ విషయంలో ఆయనకు ఇచ్చిన గొప్ప ఆరోగ్యాన్ని బట్టి కూడా మనం అందరం సంతోషించాము ఆయన విషయంలో. అదేవిధంగా అన్న ఎక్కడున్నా సరే ఆరోగ్యంతో సంతోషంతో దేవుడి భక్తులు దేవుడి సేవలో ఇంకా కృతజ్ఞతతో బతకాలని నడవాలని అదేవిధంగా అందరికీ మార్గదర్శనంగా ఉండాలని ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడికి థ్యాంక్ యూ.